అందరికీ నమస్కారం. నేను బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం నుంచి పోటీ చేస్తున్నాను. నేను నా ప్రచారాన్ని ధర్మవరంలో 1వ తేదీ నుంచి మొదలుపెట్టాను. ధర్మవరం 3 రోజులు, తాడిమేరి 3 రోజులు, ముదుగుబ 3 రోజులు, తర్వాత నిన్నటి నుండి బత్తపల్లి మండలంలో ప్రచారం చేస్తున్నాను. నేను ధర్మవరం వ్యాప్తంగా ప్రచారాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఊరు నుంచి మంచి స్పందన ఉంది. ప్రతి ఊరు మీకు ఓటేస్తాం, మన పిల్లాడు వచ్చావు, మన నుంచి వచ్చావు అని చెప్పేసి అందరూ ఏనుగుర్తికి ఓటేస్తామని చెప్పి మనకు తెలియజేశారు. కొన్ని గ్రామాల్లో వెళ్తే అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ధర్మవరం వ్యాప్తంగా కానీ అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ధర్మవరం వ్యాప్తంగా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గతంలో కొన్ని రోడ్లు వేశారు. ఈ 5 ఏళ్ల పాలనలో అయితే ఎక్కడ అభివృద్ధి చేసింది? సంక్షేమం అంటూ మనల్ని గొర్రెలు చేస్తున్నారే కానీ సంక్షేమం ద్వారా మనకి ఏం వచ్చింది లేదు. ఆ సంక్షేమం వచ్చే బదులు మనకి 27 పథకాలు ఉన్నాయి. మనకి 27 పథకాలు రద్దు చేసి లోన్ రద్దు చేశారు. అదే లోన్ వస్తే మనకి సబ్సిడీ, ఒక ఆటోనో ఒక బిజినెస్ పెట్టుకుంటే దాని ద్వారా సబ్సిడీ వస్తుంది. దాని ద్వారా మనం బిజినెస్లు చేసుకుంటాం, మంత్లీ ఆదాయం ఉంటుంది. అంతేగాని ఇలాంటి ఉచిత పథకాల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రజలు ఒకసారి గమనించాలి. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎక్కడా కూడా ఉచిత పథకాల గురించి పథకాలు పెట్టలేదు. కేవలం విద్య, వైద్యం అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి దానిపైన పనిచేస్తుంది. ధర్మవరం వ్యాప్తంగా చూసుకుంటే మేము అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళినాము. ముఖ్యంగా మన కాలనీలోకి వెళ్తే ఎస్సీ కాలనీలోకి అక్కడ కొంతమంది మేము జనసేన, మేము టీడీపీ, మేము వైఎస్ఆర్ అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే గత 10 ఏళ్ళలో కానీ 15 ఏళ్ళలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అదే తెలుగుదేశం గవర్నమెంట్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు కనీస ఇండ్లు కూడా కట్టించింది లేదు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఉండేది ఒక ఆర్టీటీ సంస్థ కట్టిన ఇల్లే. కానీ వాళ్ళు మాత్రం ఈ అవగాహన లేకుండా మేము ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళే తన్నుకొని తెచ్చే విధంగా ఈ పార్టీలు మన ఎస్సీ మన కులాల మధ్య చిచ్చు పెట్టడము, మన గ్రామ ప్రజలు చిచ్చు పెట్టడం చేస్తున్నాయి, బంధుత్వాలు చిచ్చు పెట్టడం చేస్తాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించండి.